నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. లావణ్య రాజ్ తరుణ్ కేసు ఎడతెగని సీరియల్లా కొనసాగుతూనే ఉంది. తాజాగా లావణ్య రాజ్ తరుణ్పై కంప్లైంట్ చేసింది. తనను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి తనపై తన తల్లిదండ్రులపై దాడి చేశారు అని. ఈ దాడిలో శేఖర్ భాషా కూడా ప్రధాన పాత్ర పోషించాడు తనపై దాడి చేయడానికి అని. తమను చంపడానికి ప్రయత్నం చేశారు అంటూ కేసు పెట్టారు. దీంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇందులో రాజ్ తరుణ్ A2గా ఉన్నారు, శేఖర్ భాషా A3గా ఉన్నారు. రాజ్ తరుణ్ A2, శేఖర్ భాషా A3, వాళ్ళతో పాటు మరి కొంతమందిపై ఈ కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ కాపీ కూడా బిగ్ టీవీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్న ఈ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ 109 BNS సెక్షన్స్తో పాటు మరికొన్ని సెక్షన్స్ 329, 325, 303 ఈ సెక్షన్స్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు శేఖర్ భాషా ఏం చేయబోతున్నారు? శేఖర్ భాషాను రాజ్ తరుణ్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? 109 కూడా పెట్టారు కాబట్టి ఇది నాన్ బెయిలబుల్ కేస్. ఇది చాలా తీవ్రమైనటువంటి నేరానికి సంబంధించిన కేసు. అటెంప్ట్ టు మర్డర్, చంపటానికి ప్రయత్నం చేశారు అంటూ ఈ కేసు నమోదు చేశారు. సో ప్రస్తుతం శేఖర్ భాషా బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. అలాగే లావణ్య కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ శేఖర్ భాషాతో మనం మాట్లాడదాం. అలాగే అసలు మొదటి నుంచి లావణ్య రాజ్ తరుణ్ కేసును మొదటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. అసలు ఇందులో ఎవరిది తప్పని అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ లైవ్ షో కొనసాగుతున్నంతసేపు నేను మీ కామెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటాను. మీరు చేసే కామెంట్స్ని లావణ్యకు వినిపిస్తాను, శేఖర్ భాషా కూడా వినిపిస్తాను. అసలు మీరు ఎవరిది తప్పని అనుకుంటూ ఉన్నారో మీరు కామెంట్ చేయండి. ఒకసారి శేఖర్ భాషాతో మాట్లాడదాం. శేఖర్ భాషా, మీపై కేసు నమోదైంది, A2గా కూడా ఉన్నారు. భయం వేస్తుందా? అరెస్ట్ భయం ఏమైనా ఉందా? చాలా. సో నేననేది ఒక 45 రోజుల పాటు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన ఒక డ్రగ్ పెడలర్ చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ అలా ఆడుతోంది అంటే ఎంత దారుణమైన విషయం. ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని 11 కేసులు ఉన్నాయి ఆవిడ మీద. ఏ కేసు ఛార్జ్షీట్కి రాదు, బట్ ఆవిడ మాత్రం కేసులు అలా పెట్టగలుగుతుంది. ఎందుకు, ఎలా అంటే ఆల్రెడీ మనం చూసాం. ఇదే నార్సింగిలో పిఎస్లో ఉన్న ఒక అధికారి, ఉన్నతాధికారి, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఈవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆవిడ మన అందరం కాల్స్ కూడా విన్నాం, మీ టీవీలో కూడా ప్లే చేశారు. అది ఆయన నేను గోడ దూకొస్తాను, అక్కడికి వస్తాను అని చెప్పి ఆయన నానా రకాలుగా ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి ట్రై చేసి ఫైనల్గా అది బయటికి రావడం, ఆయన వెళ్ళిపోవడం. సో ఇటువంటివన్నీ పెట్టుకొని పోలీస్ ఆఫీసర్స్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తే ఇటువంటి ఎఫ్ఐఆర్ అవ్వడం పెద్ద విషయం ఏం కాదు. కానీ ఇప్పుడు మీరు లావణ్యని బ్లేమ్ చేస్తున్నారా? పోలీసులనే బ్లేమ్ చేస్తున్నాను నేను. ఖచ్చితంగా పోలీసులనే బ్లేమ్ చేస్తున్నాను నేను. డౌట్ లేకుండా బ్లేమ్ చేస్తున్నా. బోల్డ్ అంతమంది నేరస్తులు ఉన్నారండి. అంటే క్లియర్ కట్గా ఒక డ్రగ్ పెడ్లర్ని వాళ్లే కేసు నమోదు చేసి 45 రోజులు తీసుకెళ్లి చెంచల్గూడ జైల్లో పెట్టి బెయిల్లో బయటకు వచ్చిన ఆవిడ ఇష్టానుసారంగా కేసులు పెట్టగలుగుతుంది. మస్తాన్ సాయి మీద మర్డర్ కేసు, రాజ్ తరుణ్ మీద 493 కేసు, మళ్ళీ ఇప్పుడు ఈ కేసు, ఇలా వాడి మీద వాడి మీద పెట్టు, వీడి మీద పెట్టండి, పెట్టాల్సిందే పోలీసులు. వేరే ఆప్షన్ లేదు. లేకపోతే ఇదిగో ఈ రికార్డ్ బయట పెడతా, ఇదిగో ఈ వీడియో బయట. ఒక అమ్మాయి, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేని అమ్మాయి, ఒక సాధారణ మహిళ వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్లో కేసులు పెట్టిందంటే ఏ ప్రైమ్ ఆఫీసీ లేకుండా కేసులు పెట్టేస్తారా? ఒకసారి ఇది ప్రముఖ న్యూస్ పేపర్లో, ఆంధ్రజ్యోతిలో దీంట్లో వచ్చిన ప్రముఖ దీంట్లో ఒక్కసారి మీరు చదవండి మీకు అర్థమవుతుంది. ఏ ఇన్ఫ్లుయెన్స్ లేవు కదా. డ్రగ్స్ కేసులో నిందితురాలు అడ్డదారిలో దోస్తీ. ఎవరైనా ఈయన అధికారి మామూలుడు కాదు. డ్రగ్స్ కేసులో నిందితురాలతో అడ్డదారిలో దోస్తీ. రాత్రి అయితే వీడియో కాల్స్, చాటింగ్స్, ప్రేమాయణం. సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్గా మారిన ఇద్దరి సంభాషణ. యువతిపై నమోదైన డ్రగ్స్ కేసుకు సంబంధించి అంతర్గత విచారణ కూడా చేరవేత. అంటే ఆవిడ ఛార్జ్షీట్ కూడా కాకుండా పక్కన దాచిపెట్టేయడం. ఈయన సహకారంతో ఇప్పటికే పలువురిపై యువతి అక్రమ కేసులు నమోదు చేసింది ఈయనతో సహకారంతో. ఇందుకనే ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆయనకు సంబంధించిన ఆర్టికల్, ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడనేది ఆ రోజు రాశారు. సో ఇటువంటి వాళ్ళు ఒకళ్ళైనా ఇంకెంతమంది ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఎఫ్ఐఆర్ ఉంది చూసారా, దాంట్లో జస్ట్ పైన చదవండి. అఫెన్స్ ఎప్పుడు జరిగింది, డేట్ చెప్పగలరా? 109 కేసు అంటే మామూలు విషయం కాదు. 10 ఏళ్ళు జైలు శిక్ష, లేకపోతే ఇంకోటి ఏదో, ఇవన్నీ ఉంటాయి నాన్ బెయిలబుల్. మీరు చెప్పినట్టుగా, మీరు అఫ్కోర్స్ మీరు LLB ఏ ఎఫ్ఐఆర్లో అయినా సరే ఆ టైం ఎప్పుడు జరిగింది, ఏ రోజు జరిగింది అని రాస్తారు కదా. అది చూడండి, అక్కడ ఏం రాస్తారు ఫస్ట్. ఒకసారి నేను చదవనా? ద అకరెన్స్ ఆఫ్ ద అఫెన్స్ ప్రియర్ టు 26th August. అంటే ఏంటి, అది 1947 అయ్యి ఉండొచ్చు, లేకపోతే క్రీస్తుపూర్వం కూడా అయ్యి ఉండొచ్చు. డేట్ ఉండదా, టైం ఉండదా? 3 సార్లు అటాక్ చేశారట. మరి ఎప్పుడు అటాక్ చేశారు అనేది కనీసం రాయరా ఎక్కడ? ఇకపోతే ఆవిడేం రాస్తుంది,
ఆవిడ 5 ఏళ్ల నుంచి అంటే ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఉంది కదా, ఇది కంప్లైంట్ ఉంది. ఈ అసిస్టెంట్ కమిషనర్ కి కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ లో ఎప్పుడు జరిగింది దాడి అనేది రాయలేదా? మీరు చదవండి. నేను చదవనా పోనీ. మనం లావణ్యతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇందులో డేట్ ఎక్కడైనా వేసారేమో మనం చూద్దాం. ఎక్కడా లేదు. అంటే జూన్లో, నాకు తెలుసు జూన్లో జరిగింది అని అన్నారు. కాదు సార్, ఓకే, లావణ్యతో కూడా మనం మాట్లాడదాం. ఓకే, అండ్ ఓకే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించి కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూపించారు. వాళ్ళ అమ్మని కొట్టారు అని, కుక్కను చంపేశారు అని, వాళ్ళ నాన్న చూపించారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎప్పుడో దాడి జరిగింది, మేము డిప్రెషన్ లో ఉన్నామని ఆమె అంటుంది. ఒక విషయం చెప్పనా, ఇదే లావణ్య పట్టాభిపురంలో మస్తాన్ సాయి మీద కేసు పెట్టినప్పుడు అప్పుడు మస్తాన్ సాయి నన్ను కొట్టాడని చెప్పి కేసు పెట్టింది. మీకు గుర్తుండే ఉంటుంది, మీరే చేశారు. అప్పుడు మస్తాన్ సాయి నిజంగానే కొట్టాడు ఆవిడని. కొట్టినప్పుడు కొట్టిన ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు పెట్టుకొని ప్రతి చోట కూడా ఇదిగో నా మీద దాడి చేశారు, నా మీద దాడి చేశారు, ఇదిగోండి ఫోటోలు అని చెప్పి ఈవిడ చూపించే ఫోటోల్లో దాడి చేసిన తర్వాత వాళ్ళ ఫోటోలు ఉంటాయి తప్ప ఈవిడ మీద దాడి. అంటే ఇప్పుడు మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను, వాటికి మీకు అందులో ఉన్న మనుషులకి మీకు ఎటువంటి సంబంధం లేదా మీరు చెప్పగలుగుతారా? యా, ఓకే. అసలు ఆ దాడి ఇదిగో ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? చూడండి ఒకసారి కిందకి స్క్రోల్ చేయండి, పర్వాలేదు. నాకెవ్వరు తెలియదండి, వీళ్ళెవరు మాత్రమే తెలుసు, వీళ్ళెవరు కూడా తెలియదు. మీరు లావణ్య పేరెంట్స్ రాజ్ తరుణ్, లావణ్య మీకు ఒకటి చూపిస్తాను, మీరు చూడండి. ఇప్పుడు దాడి ఎవరు చేశారు? ఈమె ఎవరు తెలుసా? మేబీ ఏమో వాళ్ళ అమ్మేమో తెలియదు నాకు. ఇది ఒకసారి ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు ఆమెకి ముక్కు పైన ఒక గాయం కూడా ఉంది. అండ్ ఇంకొక ఫోటో మీకు చూపిస్తాను. వాళ్ళ ఫాదర్, అంటే ఇక్కడ కుక్కను కూడా చంపేశారు అంటూ ఆ చనిపోయిన కుక్క తాలూకు ఫోటోగ్రాఫ్స్ కూడా ఆమె ఇందులో పోస్ట్ పెట్టింది. ఇప్పుడు కుక్క చనిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆయనకి దెబ్బలు తగిలి ఉండొచ్చు, కానీ కొట్టినోడేడి అది చంపేసి చచ్చిపోయిన కుక్క ఫోటో పెట్టి రోహితే చంపేశాడంటే రోహిత్కి వేసేస్తారా? ఓకే, ఒకసారి లావణ్యతో మాట్లాడదాం. ఒక్క నిమిషం, మీరు చూపించారు, నేను కూడా చూపించానండి. చూపించండి, ఇది చూడండి, మీరు చూసి చెప్పండి ఎవరు దాడి చేశారు. రెండు కార్లు, 4 బైకులు, కారులో రౌడీలు వేసుకొని వచ్చి అక్కడ సెక్యూరిటీ గారిని బెదిరించి అక్కడ ఎవరు కార్లు వచ్చింది? ఎవరు? లావణ్య, కుక్క పిల్ల కనబడుతుంది. మీకు పంపించాను, కావాలంటే మీరు వాళ్ళకి ఇవ్వండి. ఓకే, ఇది జూలై 30న ఆర్ జూన్ 30న జరిగినట్టుంది. కార్లో నుంచి లోపలికి వచ్చింది ఎవరు? లావణ్య అండ్ గ్యాంగ్ మొత్తం వాళ్ళు రౌడీలు. వెనకాల చూడండి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? పావని బోల్వాడ్ విల్లా. అంటే లావణ్య ఉంటున్న ఇంటికి? లావణ్య ఉన్న ఇల్లు కాదు, ఆయన అగస్టిన్ ఉంటున్న ఇల్లు. లావణ్య ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎవరు? ఆ ఇంటి ఓనరు. మరి లావణ్య నేను ఆ ఇంట్లోనే ఉంటున్నానంటుంది. లావణ్య ఎప్పుడు వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది? ఇప్పుడు కేసు అంతా అదే కదా, లావణ్యని కొట్టి బయటికి తరిమేశారు నేను ఉంటున్నా ఇంట్లో అని ఎవరైతే ఇల్లు కొనుక్కున్నానని అంటూ ఉన్నారో వాళ్ళతో పాటు మీరు, రాజ్ తరుణ్, మీరందరూ కలిపి ఒక కుట్రతో ఆమెను కొట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించారు. ఒకసారి చూడండి, ఇది జూలై 1న నమోదైన ఎఫ్ఐఆర్. ఓకే, ఎవరి మీద? లావణ్య మీద. అదే నార్సింగ్ పిఎస్లో 329(4), 324 ఈ సెక్షన్స్ మీద నమోదైంది. దీంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్, టైమ్ ఆఫ్ అఫెన్స్ మెన్షన్ చేశారు. ఇట్లా కాదు, మీరు చూడండి ఏ ఎఫ్ఐఆర్లో అయినా సరే డేట్ అండ్ టైమ్ ఆఫ్ అఫెన్స్ అన్నప్పుడు చాలా క్లియర్ కట్గా 30వ తేదీ జరిగింది అని చెప్పి రాశారు వాళ్ళు. ఓకే, ఇక్కడ కంప్లైంట్లో చాలా క్లియర్ కట్గా ఈయన రాశారు. చూడండి, గూండాల్ని తీసుకొచ్చి చూడండి, మీరు చదవండి. ఇది ఎవరు రాసింది కంప్లైంట్? సుశీల్ అగస్టిన్. ఇల్లు కొనుక్కున్నా ఆయన ఎప్పుడో జనవరిలోనే తీసుకున్నాడు ఇల్లు. 2-3 నెలల తర్వాత ఆయన ఇల్లు రాజ్ తరుణ్ దగ్గర కొనుక్కున్నారు కదా. అప్పటికి లావణ్య ఆ ఇంట్లో ఉంటుంది, రైట్? లావణ్యని ఎలా వెకేట్ చేయించారు? ఆవిడ ఎలా వెకేట్ చేయించారు నాకైతే తెలియదు. మేబీ నాకు తెలిసి వాళ్ళ తమ్ముడు మొత్తం లగేజ్ తీసుకొని వెళ్ళిపోయాడని ఏవో ఉన్నట్టున్నాయి, బట్ మనకు తెలియదు. ఓకే, ఒకసారి లావణ్యతో మాట. ఇక్కడ 2 అదే ఇంటికి సంబంధించి అగస్టిన్ ఆయన, ఓకే, సునీల్. సో ఆయన ఇచ్చిన కంప్లైంట్ కి సంబంధించి మీకు క్లియర్ కట్ గా లావణ్య కనబడుతోంది. ఇక్కడ ఆవిడ చూపించిన ఫోటోలో నా ఇల్లు, నేనుంటున్న ఇల్లు, మీరు అందులో లావణ్య వస్తున్న విజువల్స్ చూపించారు. ఓకే, లావణ్య ఆ ఇంట్లోనే ఉంటుంది. ఓకే, సో లావణ్యని ఎలా వెకేట్ చేయించారు? లావణ్య ఎలా బయటికి వెళ్ళింది? లావణ్య బయటకు వెళ్లకుండా అదే ఇంట్లో ఎప్పుడు ఉండదు కదా, బయటకు వెళ్తుంది. లావణ్య బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో ఇస్నాపూర్ లో ఉంటారు. వాళ్ళ తమ్ముడు ఎవరో ఉన్నట్టున్నారు. వాళ్ళ తమ్ముడితో మొత్తం
పార్సల్ చేసి పంపించారు మనకు తెలీదు. బట్ ఖాళీ అయితే అయిపోయింది. కరెక్ట్, నాకు తెలిసి మేబీ వాళ్ళ రాస్తారు వాళ్ళ నాన్న అమ్మ వచ్చిందే ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడానికి అనుకుంటాను. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఆవిడ 5 ఏళ్ల నుంచి ఉంటుంది అని చెప్పి రాసింది కదా ఈ ఎఫ్ఐఆర్ చూడండి. ఈ డేట్ ఎప్పుడు ఇది 2023 ఏప్రిల్ 2. ఓకే, దీంట్లో ఈవిడ అడ్రస్ చూడండి. సరే ఫాదర్స్ నేమ్ ఓకే, ఈవిడ అడ్రస్ ఆ ఇంటి అడ్రస్ కదా రాజ్ తరుణ్ కాదు, ఇస్నాపూర్లో ఆ అడ్రస్. ఓకే, 2023లో ఈవిడ పేరెంట్స్ అడ్రస్సే. అప్పుడు పేరెంట్స్ అడ్రస్, తర్వాత 2-3 ఎఫ్ఐఆర్లో కూడా అదే అడ్రస్. సడన్ గా అంతెందుకు ఆవిడ 45 రోజులు చెంచల్గూడలో జైల్లో ఉండొచ్చిన ఆ కేసులో అప్పుడు పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఆవిడ అడ్రస్ ఏంటండి ఇస్నాపూర్. ఓకే, సడన్ గా ఈవిడ వచ్చేస్తుంది. రాజ్ తరుణ్ గారు సారీ శేఖర్ భాష గారు, అసలు ఈ వ్యక్తులు ఎవరో మీకు తెలీదా? తెలియదండి, ఎప్పుడు చూడలేదు. ఈ వ్యక్తిని మీరు ఎప్పుడు చూడలేదు? ఎప్పుడు చూడలేదు. ఈ వ్యక్తి ఈ సర్కిల్లో ఉన్న వ్యక్తి ఈయన ఎవరు? అస్సలు ఐడియా లేదు. నా జీవితంలో ఒకే ఒకసారి అక్కడికి వెళ్ళడం జరిగింది. అది కూడా రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మా నాన్నని బలవంతంగా బయటికి ఆవిడ గంటేస్తున్నప్పుడు అది నాకు తెలిసి నేను ఏదో ఇంటర్వ్యూలో ఉన్నాను. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉండరు కదా, వేరే చోట ఉంటారు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళారు ఆ రోజు? రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ సొంత ఇల్లు కదా, రాజ్ తరుణ్ సొంత ఇల్లు కదా. మీకు విషయం చెప్తా, ఈవిడ ఆ ఇంటికి ఎప్పుడు వచ్చింది తెలుసా మీకు? ఆవిడ ఆ కంప్లైంట్లో మీరు రాస్తుంది ఆవిడ, నా మొగుడికి నాకు పర్సనల్ డిఫరెన్సెస్ రావడంతో నా మొగుడు పెట్టాబేడా సర్దుకొని మాదాపూర్కి షిఫ్ట్ అయిపోయాడు. పర్సనల్ డిఫరెన్సెస్ ఏంటండి? ఏం పర్సనల్ డిఫరెన్స్ వచ్చాయి? ఈవిడ చెంచల్గూడ జైలుకి వెళ్ళి 3 నెలల తర్వాత వచ్చింది. 3 నెలల తర్వాత ఆ ఇంటికి వచ్చింది. ఓకే, ఆ ఇంటికి అప్పుడు వచ్చింది ఆవిడ. ఎప్పుడు 2024 మేబీ మేలోనో లేకపోతే మార్చిలో. ఓకే, సో రాజ్ తరుణ్ ఎందుకు వెళ్ళిపోయాడంటే పర్సనల్ డిఫరెన్స్ కాదు. నిన్ను డ్రగ్ పెడ్లింగ్ కేసులో నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికి, ఆ వీడియో కూడా చూశారు కదా సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర, రెడ్ హ్యాండెడ్గా దొరికి నేను తీసుకెళ్ళి లోపలేస్తే మళ్ళీ నువ్వు తీరిగా ఇంటికి వస్తే ఈయనకి చెడ్డ పేరు కదా, అందుకని రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. ఇంకొకటి, ఆయన ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆవిడ పెళ్ళాము అయిపోదు, వాళ్ళిద్దరు కాపురం చేస్తున్నట్టు కూడా కాదు. మీకు ఒక్క నిమిషం లావణ్యతో మాట్లాడదాం. ప్రస్తుతం లావణ్య మనకు అందుబాటులో ఉన్నారు, లావణ్యతో కూడా మనం మాట్లాడదాం. అండ్ ఈ ఎపిసోడ్లో మీరు కూడా రియాక్ట్ కావచ్చు. లావణ్య అంటుంది, నన్ను అన్యాయంగా ఇంట్లోంచి గంటేశారు, మా అమ్మ నాన్నని కొట్టి నాపై దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి మరి నన్ను ఇంట్లోంచి తరిమేశారు అని. సో లావణ్య కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అండ్ తప్పే ఎవరిదని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లావణ్య గారు. హలో అండి. లావణ్య గారు, ఏంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎఫ్ఐఆర్ వేయించారు అని అంటున్నారు శేఖర్ భాష? ఏదండి వాళ్ళు చూపించిన ట్రెస్ పాసింగ్ కేసుకా? ఇప్పుడు మీరు తాజాగా రాజ్ తరుణ్ A2గా శేఖర్ భాష A3గా ఉన్న కేసు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను రీసెంట్ గా మొన్న 26వ తారీఖున పెట్టిన కేసు. అవును, అతను డేట్ ఆఫ్ ది అఫెన్స్ అని అడుగుతున్నాడు కదా. సో మా పైన నిజంగానే 2-3 సార్లు దాడి జరిగింది. ఆ రోజు పర్టికులర్ గా మాకు మీ సామాన్లు అర్ధరాత్రులు అంటే వీళ్ళు దొంగతనంగా చేసింది కదా, ఇప్పుడు అతనే ఒప్పుకున్నాడు కదా అతని మాటల్లో. లావణ్య బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు ఖాళీ అయిందని. సో నేను అక్కడ ఉంటున్నానండి. సో మనం ఇక్కడ కొంచెం ఈ ఎఫ్ఐఆర్ కి ఇందులో పెట్టిన నేరారోపణలకి శేఖర్ భాషకి సంబంధం ఏంటి? అక్కడే ఖచ్చితంగా సంబంధం కోర్టులో ప్రూవ్ అవుతుంది, అతను శిక్షకు అర్హుడవుతాడు. సో నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఆ రోజు మా సామాన్లు వెళ్ళిపోతున్నాయని తెలిసినప్పుడు మా గుండాలను తెచ్చామా, ఎవరెక్కడెక్కడి నుంచి మణికంఠ తంబాడి నుంచి గుండాలను తెప్పించారా, అన్ని కూడా ప్రూవ్ అవుతాయి. అదే డయాస్ పైన కూర్చున్న ఆ మనిషికి కూడా చెప్తున్నాను నేను, అనవసరంగా ఇప్పటికీ కూడా తలదూర్చి అవతల కాపురాల్లో తలదూర్చి అతను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. అతను అంటున్న 11 ఎఫ్ఐఆర్లు కూడా అతను మా జీవితంలోకి వచ్చిన తర్వాతే అయ్యాయి. ఓకే, దానికి రాకముందే ఈవిడ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. 45 రోజులు చెంచల్గూడ జీవితంలో నేను జీవితంలో రాకముందే 45 రోజులు చెంచల్గూడ జైల్లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడలేదు కదండి. సో అబద్ధాలు చెప్తున్నాను. ఓకే, లావణ్య గారు మాట్లాడండి. అబద్ధాలు చెప్పినప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడలేదు కదా. ఆ కేసు 2 కేసులు, వరలక్ష్మి డ్రగ్స్ కేసు ఎప్పుడు నమోదైంది, చెంచల్గూడ జైలుకి ఈవిడ వెళ్ళొచ్చిన కేసు ఎప్పుడు నమోదైంది, ఈ 2 కేసులు నేను ఆవిడ జీవితంలో ఒకసారి లావణ్య వర్షన్ తీసుకున్న తర్వాత అవి మా కేసులు ఆల్రెడీ 2023 నుంచి జరుగుతున్న కేసెస్.
అది కాకుండా రాజ్ తరుణ్ పైన నేను పెట్టిన తర్వాత ఇతను మా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఇప్పటికి కూడా రోడ్డును పడ్డాక జీవితాలు